తన టార్గెట్ ఎలక్షన్స్లో భాగంగా ఈరోజు రాజమండ్రి చేరుకున్నారు. యాజ్ యూజువల్గా అంటే ఎక్కడ పవన్ కళ్యాణ్ ఉంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నలేని చట్టాలన్నీ కూడా మనకు గుర్తుకొస్తుంటాయి. ఈ సంఘటన మళ్ళీ ఈరోజు కూడా చూసాం. ఎట్లా స్పందిస్తారండి? చట్టాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి అవసరమే ఇంపోజ్ చేసేలాగా ఉందండి ఈరోజు రాష్ట్రంలో. మనం గతంలో కూడా మూవీ రిలీజ్ అప్పుడు కానివ్వండి, పర్యటన అప్పుడు కానివ్వండి, అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉలికండి, భయం అండి. ఈరోజు మనం ఇప్పుడు కాదండి, మనం విశాఖపట్నంలో గతంలో పవన్ కళ్యాణ్ గారు పర్యటన కోసం వెళ్ళినప్పుడు ఆ రోజు జనవాణి కార్యక్రమం నిమిత్తం మా కార్యకర్తలతోటి అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి అక్కడ వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని తెలుసుకుందామనే కార్యక్రమంలో భాగంగా వెళ్ళినప్పుడు కూడాను వైజాగ్ నోవోటల్ హోటల్లో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎంత నిర్బంధించారు మా రాష్ట్ర నిన్నటికి నిన్న కూడాను మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి టూర్ కూడాను వీళ్ళు ఈ విధంగా బ్రేకులు వేశారు. హెల్ప్యాడ్ ప్రభుత్వం వారి చేతుల్లో ఉంది, అధికారులు కూడా వారికి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇవి మహా అయితే 2 నెలలు ఆపగలరు. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఒక రోజు 2 రోజులు డిలే చేయొచ్చు, కానీ ప్రజలు ఇచ్చే తీర్పును మటుకు వీరేమి ఆపే పరిస్థితులు లేదు. రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా, ఏమని షర్టు మడత పెట్టండి. నువ్వు ఎప్పుడు షర్టు మడత పెట్టాలో తెలుసా? సంపూర్ణ మద్యపాన నిషేధించి షర్టు మడత పెట్టుంటే మేమందరూ ప్రజలందరూ కూడా అన్ని రాజకీయ పక్షాలు కూడా స్వాగతించాయి. అదేవిధంగా ప్రత్యేక హోదాను తీసుకొచ్చి నువ్వు షర్టు మడత పెట్టుంటే ప్రజలందరూ కూడా స్వాగతించేవాళ్ళు, అన్ని రాజకీయ పక్షాలు స్వాగతించాయి. సిపిఎస్ రద్దు చేసి షర్టు మడత పెట్టుంటే ప్రజలందరూ స్వాగతించేవారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టును తీసుకొచ్చి షర్టు మడత పెట్టుంటే ప్రజలందరూ స్వాగతించేవారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడితే ప్రజలందరూ కూడా నీకోసం అని చెప్పేసి స్వాగతించేవారు. అదేవిధంగా ప్రతి ఏటా జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ అన్నావు చూసావా, ఆ హామీని నెరవేర్చి నువ్వు షర్టు మడత పెట్టినట్టయితే ప్రజలందరూ కూడాను నీకు క్లాప్స్ కొట్టి మీకు మరలా కూడాను ప్రజలందరూ అన్ని రాజకీయ పక్షాలు కూడాను శభాష్ అనేవాళ్ళు. ఈరోజు నువ్వు ఒక్క హామీని నెరవేర్చకపోగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి రాష్ట్ర ప్రజల్ని అస్తవ్యస్తం చేసి ఈ రోజున నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్గా, రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా అప్పుల కుప్పగా కూర్చోబెట్టినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండి. ఈరోజు ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళారండి? మొన్న విశాఖపట్నంలో ఒక సమ్మిట్ పెట్టారండి, గ్లోబల్ సమ్మిట్. ఏమన్నా ఏంది గుహాలంటే గారు నీకంటే ఎక్కువ సెటైర్ రాస్తామండి బల్లెటోళ్ళే. అట్లా కాదు, సబ్జెక్ట్ మాట్లాడదాం, సబ్జెక్ట్ మాట్లాడదాం, మనం సెటైర్ ఇక్కడికి వెళ్దాం, ఇంకో స్టైల్ వెళ్దాం, నీ ఇష్టం. సబ్జెక్ట్ అంటే ఇది మీదే కదా, మీరు ఇచ్చిన హామీలు, మీరు ఇచ్చిన ఎన్నికల హామీల గురించే మాట్లాడతాం. సిపిఎస్ రద్దు అన్నావు, చేసావా? జాబ్ క్యాలెండర్ అన్నావు, ఎక్కడి వరకు వచ్చింది? జనవరి 1వ తారీఖు ఏ రోజైనా సరే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగిందా? 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు అన్నావు. ఏమైంది? సంపూర్ణ ఏమైంది? ఏమయ్యాడు అప్పుడు పవన్ కళ్యాణ్? 2019 సంవత్సరంలో మీరు అధికారం, అందుకే 2019 సంవత్సరంలో ప్రజలు మీకు అధికారాన్ని కట్టబెట్టింది. 2019 సంవత్సరంలో ప్రజలు మీకు 2019 సంవత్సరంలో ప్రజలు మీకు అధికారాన్ని కట్టబెట్టింది. అందుకే 19 నుంచి 24 దాకా ఏం చేశారు? మీరు ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చారా? సంపూర్ణ మద్యపాన నిషేధం ఎక్కడ? జాబ్ క్యాలెండర్ ఎక్కడ? ఎక్కడ? జాబ్ క్యాలెండర్ అన్నావు, సిపిఎస్ రద్దు అన్నావు, వచ్చిన వారం రోజులు సిపిఎస్ రద్దు చేస్తున్నావు. ఒక్క మాట, ఒక్క హామీ కూడా నెరవేర్చకపోగా ప్రజలందరి మనసులో చరిత్ర మీది. వంశీ గారు ప్లీజ్. సంపత్ రాజు గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, సంపత్ గారు ప్లీజ్. వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ సార్ జర్నలిస్ట్ ని సార్ వినపడుతుందా? నేను అడిగిన దానికి ప్రశ్నకు కూడా మీరు జవాబు చెప్పాలి. మీరు చెప్పాలనుకుంది కూడా చెప్పండి ప్లీజ్. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఏం చేశారని ఓట్లు అడుగుతారు అనేటటువంటి ప్రశ్న టీడీపీకి వేశారు. ఎట్లా స్పందిస్తారు? మీరు చెప్పాలనుకుంది కూడా చెప్పండి ప్లీజ్. ముందుగా మన సోదరులు వెంకటరెడ్డి గారు చెప్పారు ఇందాక, ఏదైతే మేము మీటింగ్ పెట్టుకున్నాం 1.5 లక్షల మంది ఉన్నారు, సో దానికి వచ్చేటప్పటికే ఏదో ఆంధ్రజ్యోతిని మేము బ్యాన్ చేస్తాం. 10 లక్షలు మళ్ళీ మీకు సరే 10 లక్షల మంది వేసుకోండి. 10 లక్షల మందిలో వస్తే మేము ఇట్ట కాకుండా ఎట్ట చేస్తాం, మేము కొడతాము, తిడతాము, చంపేస్తాం. ఎవరు పిలిచారు సార్? మేము బాయ్కాట్ చేసాం, రావద్దని ఒకసారి చెప్పి ఎవడు రమ్మన్నాడు? ఎవడు రమ్మన్నాడు పిలవని పేరంటానికి? ఇది ప్రభుత్వ మీటింగ్, పార్టీ మీటింగ్. ఆంధ్రజ్యోతి వల్ల మేము బాయ్కాట్ చేసాం, రావద్దని చెప్పాం. సిగ్గులేక రావద్దని చెప్పినప్పుడు ఎందుకు వచ్చారు? అంటే వస్తే చంపేస్తారండి. మీ గోలాపని చెప్పింది సార్. నేను మాట్లాడతాను సార్. ఇక్కడ బాయ్కాట్ చేసామని చెప్తున్నారు, సంతోషం, దానికి ఏం కాదని లేదు. బాయ్కాట్ చేసిన బుద్ధిమంతులు ఎవరైతే ఉన్నారో ఆ సభల్లో నిరంతరం జపం చేయడం ఎందుకు? మీకేమా కర్మ?
మా మీద రాస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని మాట్లాడతాం ఖచ్చితంగా. ఒక్క నిమిషం వినండి. ఆ గాలి మీడియా గురించి ఖచ్చితంగా మాట్లాడతాం. మీరు బుద్ధిమంతులు, మీరు జ్ఞానులు, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఆంధ్రజ్యోతి గురించి, ఈనాడు గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు బ్యాన్ చేశారు. మీకు ఆంధ్రజ్యోతిలో ఏది రాసినా సమ్మగుంటుందా? ఒక్క నిమిషం మీరు ఓకే కదా, తెలుగుదేశానికి కదా కన్ఫైన్ అయ్యి మాట్లాడినా వినాలి సార్. శ్రీశైలం గారు నేను మాట్లాడుతున్నాను, ఒక్క నిమిషం ఆపండి వెంకటరెడ్డి గారు. సార్ దయచేసి ఇతర మీడియా పత్రికల పేర్లు, మీడియా సంస్థల పేర్లు చర్చలో తీసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీశైలం గారు జర్నలిస్ట్ అంతే. వారు మాట్లాడిన దాన్ని మాట్లాడుతున్నా. ఒక జర్నలిస్ట్ గా వాళ్ళు చూడలేదు. ఒక ఆంధ్రజ్యోతిని మేము బ్యాన్ చేసాం, వచ్చిన ప్లీజ్ సంపత్ రాజు గారు కైండ్లీ నోట్ దట్ డోంట్ టేక్ అదర్. ఒక్క నిమిషం అండి. ఇక్కడ వీళ్ళు ఎవరినైనా కొడతారండి. వాళ్ళ ఎంపీనే కొట్టారు, ఎట్ట పడితే అట్ట. అదే వాళ్ళ ఎంపీ చెప్పాడు కదా నన్ను కొట్టారని. రఘురామకృష్ణరాజు డైరెక్ట్ చెప్తున్నాడు మమ్మల్ని కొట్టారని. ఒక్క నిమిషం. మాకు జర్నలిస్టునే కాదు, మిమ్మల్ని ఏదైనా ప్రశ్నిస్తారనుకుంటే ఎవరినైనా కొడతారు. మీరు ఎంపీలు కొడతారు, జర్నలిస్టులు కొడతారు, ఎవరైనా కొడతారు. సరే అన్ని పక్కన పెడతాం. ఇకపోతే మీరు అడిగారు శ్రీశైలం గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకటి మర్చిపోయినట్టున్నారు. ఆయనకి బుద్ధి జ్ఞానం ఎక్కువ ఉంది. ఆ బుద్ధి జ్ఞానంతో ఆయన మాట్లాడాల్సింది ఏంటంటే, మేము 99% కాదు 100% చేసి మేము జనంలోకి వచ్చి ఓట్లాడుతాను. అది చెప్పవా నువ్వు? చంద్రబాబు నాయుడు ఏం చేశాడు కాదు. మీరు ఏం పీకారు ఈ 4 సంవత్సరాలు 8 నెలలు, మేము ఇది పీకేము, మేమందరం కోటీశ్వరులు చేశాము అని సకల మంత్రి ఎవరైతే ఉన్నాడో ఎందుకు పనికిరాని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తే దౌర్భాగ్య స్థితిలో ఈ రాష్ట్రంలో మేమున్న మా కర్మ. మంత్రి మాట్లాడు. సంపత్ గారు మళ్ళీ వస్తాను. మీరు చేసిన 100కి 100 వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్లే ముందు మనతో పాటు సంపత్ గారు వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్లే ముందు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారు ఫోన్ ఇన్ లో ఉన్నారు. అక్షర సత్యం గారు ప్లీజ్. సార్ నమస్కారం సార్. మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. చెప్పండి సార్. అక్షర సత్యం గారు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీల మీద నిన్న జరిగినటువంటి సెటారికల్ సమావేశం అనేటటువంటిది వైరల్ గా మారుతుంది. మీరు ఎట్లా స్పందిస్తారండి? జగన్మోహన్ రెడ్డి గారు వాడినటువంటి పదాలు కానివ్వండి, ఆయన ఉచ్చరించినటువంటి విధానం కానివ్వండి. సార్ ఇప్పుడు గాజు గ్లాసు టీ తాగేసిన తర్వాత సింక్ లో ఉండాలి, ఫ్యాన్ ఇంట్లో ఉండాలి అటువంటి మాటలు రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే తప్పులేదు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే తప్పులేదు, లేదా వెంకటరెడ్డి గారు అక్షర సత్యం శ్రీశైలం గారు కూడా చేయడానికి తప్పు చేస్తే తప్పులేదు. కానీ ఒక ముఖ్యమంత్రిగా చేయడం అనేది ముమ్మాటికి తప్పు సార్. అది వాళ్ళ అంకిత జ్ఞానం కొన్ని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట్లాడే మాటలు కాదు. నేను ముఖ్యమంత్రిని కాదు, నేను గేదెలు కాచుకుంటున్నాను అన్నప్పుడు గేదెలు కాచుకున్నప్పుడు ఎన్నన్నా మాట్లాడచ్చు. ముఖ్యమంత్రిగా పదవికి గౌరవం ఇవ్వాలి. రెండోది వాళ్ళు అయినన్న మాటలే తీసుకుందాం. టీ తాగిన గ్లాసు సింక్ లో ఉండాలన్నారు, ఖచ్చితంగా సింక్ లోనే ఉండాలి, అందులో తప్పేమలే. మరి తుప్పు పట్టిన పెంట కుప్ప మీద ఉంటది కదా, మరి ఇమీడియట్ గా మాట వస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? చెలుక్కోవడం ఇదే సార్. సెల్ఫోన్ వేసుకోవడం అంటే మరి మీరు అన్నట్టుగా స్క్రిప్ట్ రాసి ఇచ్చారా లేదా, ఆయన సొంతంగా మాట్లాడారా, అది వాళ్ళ ఇష్టం, కానీ తప్పు లేదు. కానీ సెల్ఫోన్ అన్నమాట. రెండోది అది ఏంటంటే సార్, ఇప్పుడు వాళ్ళు ఏదైనా చెల్లిపోతుంది. వాళ్ళు నేను చెప్తాను వెంకటరెడ్డి గారు, నేను ఎవరో చెప్తాను. నేను చంద్రబాబు నాయుడు గారు అధికారులు సీఎం గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే మీ సాక్షి మీడియాలో 24 hours లైవ్ ఇచ్చిన సత్యానండి. చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకటి రాజశేఖర్ గారు ఒకటి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని సత్యానండి నేను. మీ సాక్షిలోని, మీ సాక్షి మీడియాలోని ఢిల్లీలో నేను ఇచ్చిన ప్రెస్ మీట్ ని, ఢిల్లీలో ఇచ్చిన మీడియాని 24 గంటలు నేను చంద్రబాబు సత్యాను, పవన్ కళ్యాణ్ సత్యాను. నా మ్యాగజైన్స్ లో కానీ, నా వెబ్సైట్ లో కానీ, నా యూట్యూబ్ ఛానల్ లో కానీ పవన్ కళ్యాణ్ మన వాడిని విమర్శించిన సత్యానండి నేను. పార్టీకి అనుకూలంగా మాట్లాడింది అక్షర సత్యం గారు, డోంట్ టార్గెట్ ఇండివిజువల్లీ అండి, మీరు సబ్జెక్ట్ చెప్పండి ప్లీజ్. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? ఏంటి జనసేన సత్యమా? నేను ఏ సత్యం చెప్పమంటారా? మీ రాజశేఖర రెడ్డి గారి పార్టీకి చెందినవాడు నేను. Kindly focus on subject, please.
సార్ ఒక్క నిమిషం. సత్యం గారు ఇక్కడ సత్యాన్ని జనాలు కూడా మాట్లాడితే తెలియాలి. ఒప్పుకునే పరిస్థితులు ఎవరు లేరు సత్యం గారు. మీ సాక్షి అవునా? రాజశేఖర రెడ్డి గారి పార్టీనా? మీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఒక్క నిమిషం సార్. ఇప్పుడు నన్ను పార్టీ అడిగారు కాబట్టి ఎనలిస్ట్ పార్టీ ఉండదు. పోనీ నా కుటుంబానికి చెందిన పార్టీ నాకు ఉంటుంది కాబట్టి చెప్తున్నా వినండి. మీ రాజశేఖర రెడ్డి గారికి, మీ జగన్మోహన్ రెడ్డి గారికి, మీ షర్మిలా రెడ్డి గారికి భిక్ష పెట్టిన పార్టీ నాది. ఈ రోజుకు కూడా నా కుటుంబాన్ని అదే కాంగ్రెస్ పార్టీ. ఈ రోజుకు ఓడిపోయినా కానీ నా ఇంటి మీద కాంగ్రెస్ సత్యమా? జనసేన సత్యం అంటే చెప్పొచ్చు కదా, కాంగ్రెస్ సత్యాలని. పార్టీలు అన్యాయం చేసేసి కాంగ్రెస్ సత్యం గారు. సర్వనాశనం పోటీ ఎన్ని పోటీ చేసే సత్యాన్ని కాదు నేను. కాంగ్రెస్ అక్షర సత్యం వ్యక్తిని మీకులాగా లాలూచి మాటలు మాట్లాడే సత్యాన్ని కాదు, పదవి కోసం మాట్లాడే సత్యాన్ని కాదు. నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడారా? మీ పార్టీలో జర్నలిస్టులు అమ్ముడిపోయి మాట్లాడుతున్నారా? మీకు మద్దతు చెప్తున్న జర్నలిస్టులు అమ్ముడిపోయి మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడుతున్నారు వెంకటరెడ్డి గారు? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు అమ్ముడుపోతారు. మీరు ఎలాగ అమ్ముడుపోతున్నారా? మీరు ఎంతగా అమ్ముడుపోయారు? వెంకటరెడ్డి గారు ప్లీజ్, వెంకటరెడ్డి గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. మీ పార్టీలో ఎస్ వెంకటరెడ్డి గారు. సత్యం గారు, వెంకటరెడ్డి గారు జనసేన సత్యం అంటే ఆయన ఫీల్ అయ్యారు. వెంకటరెడ్డి గారు ప్లీజ్. నేను గత జనసేన 4.5 సత్యం సంవత్సరాల గారు, నుండి కాంగ్రెస్ పార్టీ సత్యం గారు నమస్కారం. ఓకే ప్లీజ్ ప్లీజ్ వెంకటరెడ్డి గారు. ఫ్యాను తుప్పు పడితే పారేస్తారన్నారు కదా, తుప్పు పట్టకుండా ఆ ఫ్యాన్ కి తుప్పు అనేది పట్టకుండా ఏ విధంగా మా ప్రభుత్వ పరిపాలన నడుస్తుందో అది బాగుంటేనే ఏమంటున్నారు, తుప్పు పడితే ఏమంటున్నారు. టెక్నాలజీ ఇంకా రాలేదండి. వెంకటరెడ్డి గారు ప్లీజ్, వెంకటరెడ్డి గారు ప్లీజ్. సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్సు గత 4.5 సంవత్సరాల నుండి నేను తప్పకుండా ఫాలో అప్ అవుతున్నాను. ఫస్ట్ టైం ఆయన డిఫెన్సివ్ మోడ్లో ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ చేశాడు. మద్యపాన నిషేధం అనేటటువంటిది ఒక డ్రీమ్ లాంటిది, అది ఎప్పటికీ ఫుల్ఫిల్ కాదు అని యాక్సెప్ట్ చేశారు. రెండో అంశం, గత ప్రభుత్వంలో మద్యం నుండి 16,000 కోట్ల రాబడి వచ్చేటిది, మా ప్రభుత్వంలో 28,000 కోట్ల రాబడి వస్తుంది అనేటటువంటిది ధృవీకరించారు. అంటే మద్యపాన నిషేధం అనేటటువంటిది మీరు 99% కంప్లీట్ చేసినటువంటి హామీలలో ఒక్కటి ఫుల్ఫిల్ కాలేదని మీడియా సమక్షంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు యాక్సెప్ట్ చేశారు. ఎట్లా స్పందిస్తారు దీనిపైన? సార్ ఒక్క మాట నేను చెప్తా, మేము మద్యపాన నిషేధం ఒక్క రోజులో చేస్తామని చెప్పలా. దశల వారి మద్యపాన నిషేధం, దశల వారిలో మీరు ఎన్ని దశలు చేశారో చెప్తారా వెంకటరెడ్డి గారు? మీరు 10 నిమిషాలు క్వశ్చన్ అడుగుతారు, ప్రాబ్లం 1/2 మినిట్ కూడా చెప్పకుండానే మళ్ళీ మధ్యలో మీరు అడ్డుపడితే చెప్పండి చెప్పండి. వాట్ ఈస్ ద యూస్ డిబేట్? ఎందుకు ఇంకా చెప్పండి. మా మేనిఫెస్టో ఇంటర్నెట్ లో ఉంది. మా మేనిఫెస్టో ఏం గూగుల్లోంచి ఎత్తేసిన పార్టీ కాదు మాది. మా మేనిఫెస్టో ప్రతి గడప గడపకి ఉంది. మేము మద్యపాన నిషేధం, దశల వారి మద్యపాన నిషేధం అన్నాం. బెల్ట్ షాపులు అన్ని తీసేసాం. ఏదైతే తాగేవారి సంఖ్య తగ్గింది. ఎస్, ఇంతవరకు మేము సక్సెస్ కాగలిగాం. కానీ మీలాంటి మీడియా మిత్రులు, మీ పక్కన బాక్సుల్లో కూర్చున్న రాజకీయ పార్టీ మిత్రులు, మాకెంత చిత్తశుద్ధి ఉందో క్వశ్చన్ చేసే మీకు కూడా అదే చిత్తశుద్ధి ఉండాలి కదా శ్రీశైలం గారు. ఎస్, మేము ఒక రోజు రేటు పెంచగానే సామాన్యుడికి చుక్కలనంటిన మద్యం ధరలు, మద్యం తాగాలంటే షాక్ కొడుతుంది, సామాన్యుడు బతికేది ఎట్లా, తమ్ముళ్ళు సాయంత్రం అయింది క్వార్టర్ పెగ్గేయాలా లేదా, పెగ్గేయలేకపోతున్నారు కాబట్టి అరాచక ప్రభుత్వం. అదిగోండి చంద్రబాబు నాయుడు మీటింగ్ లో వస్తారు, తమ్ముడు అదిగోండి మా తమ్ముడు క్వార్టర్ బాటిల్ తెచ్చాడు, నేను వస్తే ఈ క్వార్టర్ నాణ్యమైన ధరకిస్తా. ఇక్కడ నేను మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను. ఇవన్నీ అన్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు సెకండ్ లెవెల్ వ్యాఖ్య చేశారు. మద్యం నుండి వచ్చేటటువంటి రాబడి నుండి సంక్షేమ పథకాలకు ఉపయోగిస్తున్నామని చెప్పారు. ఏ దేశ చరిత్రలో మద్యం నుండి సంపాదించి సంక్షేమానికి ఉపయోగిస్తారండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము మీరు కంపల్సరిగా ప్రజలకు క్షమాపణ చెప్పవలసిన పరిస్థితులు ఇవి కాదండి. ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్ అడిగారు మిస్టర్ శ్రీశైలం గారు. నేను మిమ్మల్ని అన్నా, మీరు జర్నలిస్ట్ గా ఎస్ మద్యాన్ని తాగొద్దు, తెలుగుదేశం వాళ్ళు ఏంటండి ఈ మాటలో, ఏంటండి పవన్ కళ్యాణ్ గారు నాణ్యమైన మద్యం ఇస్తారా, ఏం సోమవీర్రాజు గారు చీప్ లెక్కర 50కి 70కి ఇస్తారా, ఏంటంటే మీరు రాజకీయ పార్టీ నాయకులైనా మాట్లాడేది? ఏం క్వశ్చన్ చేయలేదండి సార్ జర్నలిస్ట్ గారు? మేము చేసామండి. ముక్త కంఠంతో వ్యతిరేకించింది ఒక ప్రైమ్ 9 న్యూస్ ఛానల్. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మద్యపాన నిషేధం చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తారా వస్తే, మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు మీరు వస్తే చేస్తారా? ఈ మద్యం అనేది ఆరోగ్యానికి హానికరం, దయచేసి తాగొద్దని చెప్పండి అని చెప్పి మీరు కూడా చెప్పి మమ్మల్ని క్వశ్చన్ చేయండి.
మీరు కూడా చెప్పి మీ పక్క రాజకీయ పార్టీలు, మీ పక్కన కూర్చున్న పార్టీలు కూడా చెప్పి ఎన్నికల హామీ మేము వస్తే ఇచ్చింది నిషేధిస్తామని చెప్పి మమ్మల్ని క్వశ్చన్ హామీ ఇచ్చింది ఎవరండి? మీరు కదా, మేము ఇచ్చింది కాదు కదా, 2019 మీ ప్రభుత్వం ఇది. మేము ఒక చెత్త శుద్ధితో యజ్ఞం చేస్తుంటే ఈ దుర్మార్గులందరూ చెత్త శుద్ధి మీరు యాక్సెప్ట్ చేశారు. కాపు రేటు పెరిగింది, ఏ మద్యం అనేది సామాన్యులకు అందించరా, ఏ వాడు సాయంత్రం క్వార్టరే కదా తాగేది, ఏం ఆపు దాకి పడుకుంటాడు కదా, ఇదిగోండి ఈ బూమ్ బూమ్ బాగోలేదు, ఈ మ్యాన్స్లో బ్రాంతి బాగుంది, లేదంటే ఈ విస్కీలో కిక్ ఎక్కట్లేదు, ఈ గాలి మాటలు మాట్లాడింది ఎవరు సార్? నాకు అర్థం కాల. ఈ రాజకీయ పార్టీలు కాదా? ఈ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చొని లైన్ గా సీసాలు పెట్టి మందు సీసాలు, ఇది తాగితే కిక్ ఎక్కట్లేదు, ఇది తాగితే ఎక్కుతుంది, ఈ మందు మాలో నాణ్యత లేదు. ఏ మందులో నాణ్యత ఉంది? అసలు ఏ మందు అయినా తాగొద్దని చెప్పాల్సింది పోయి ఇది పక్క రాష్ట్రంలో దొరకట్లేదంట, ఇక్కడే దొరుకుతుందంట, ఈ బ్రాండ్లు ఏంటి, ఇవన్నీ వాళ్ళు మాట్లాడినప్పుడు మమ్మల్ని క్వశ్చన్ చేశారు.